చెప్పండి, ఈ కంటోన్మెంట్ అనే నియోజకవర్గం 119 నియోజకవర్గంలో సపరేటు ఇక్కడ ఆర్మీ జవాన్లు ఉంటారు అనేది ఉంది. ఇది ఒక తెలంగాణలో ఉందా, భారతదేశంలో ఇంకా అనేక దగ్గరలో ఉందా? ఎట్లా? భారతదేశంలో 62 దగ్గర ఉంది. 6 విలీనానికి దగ్గర అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ కొన్ని అయిపోయినాయి, కొన్ని అవుతున్నాయి. ఇప్పుడు 56కి నోటిఫికేషన్ ఇచ్చారు వాళ్ళు, మళ్ళీ నామినేటెడ్ వ్యవస్థని కొనసాగిస్తున్నట్టు. మనము అయితే వాళ్ళు ఇచ్చిన ఎప్పుడైతే గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారో మరుసటి రోజు నుంచే దీని మీద కార్యాచరణ పెట్టుకున్నాం. కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ మూమెంట్ అని ఒక మూమెంట్ తీసుకున్నాం. దాంట్లో ఇమీడియట్గా మేము రిలే నిరాహార దీక్ష చేసినాం. ఈ రిలే నిరాహార దీక్ష ఈ రోజుకి 8వ రోజు. ఈరోజు దీంట్లో ఇక్కడ కూర్చున్న వాళ్ళు మద్దతు ఇవ్వడమే కాదు, చుట్టుముట్టున్న వాళ్ళే కాకుండా అనేక మంది 8 రోజులలో వచ్చి పార్టీలకు అతీతంగా టీజేఏసీ పార్టీ ప్రెసిడెంట్ మన కోదండరామ్ సార్ వచ్చి నిన్న కూర్చొని మద్దతు ఇచ్చి వెళ్ళారు. మన లోక్ సత్తా పార్టీ అయిన జయప్రకాష్ నారాయణ సార్ కూడా వారి పార్టీ వాళ్ళని పంపించి నేను ఇక్కడ కూర్చోబెట్టి వారు కూడా మాట్లాడి, సార్ కూడా ఫోన్లో అందరూ మాట్లాడి మేము మద్దతు తెలుపుతున్నాం అన్నారు. అట్లా ప్రతి పార్టీ వాళ్ళు కూడా మద్దతు ఇస్తున్నారు.